బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు పుతిన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్పై మళ్ళీ దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్. యుక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్పై గంటన్నర పాటు మాట్లాడుకున్నారు పుతిన్ ట్రంప్. టెహ్రాన్పై దాడి చేస్తే అంతర్జాతీయ సమాజం మొత్తం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ పుతిన్ హెచ్చరించారు. ఇరాన్తో సీజ్ ఫైర్ను పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని సమర్థించారు పుతిన్. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు తప్పవంటూ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్కు అన్ని రకాల సహాయం అందిస్తామంటూ చెప్పుకొచ్చారు ఆయన. కాల్పుల విరమణ, దాంతోపాటు పచ్పద్రా రిఫైనరీ అగ్ని ప్రమాదం లాంటివి ఏప్రిల్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఈ పరిణామాలన్నిటి గురించి కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. వీటితో పాటు అనేక అంశాలు డిస్కషన్కి వచ్చాయనేది వినిపిస్తున్నమాట. ఇదొక సాధారణ కాల్ కాదు, జియో పొలిటికల్ పవర్ గేమ్ ఇది. ఏమైంది ఈ కాల్లో మాట్లాడుకుందాం. ఇటు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కూడా ఏకంగా 90 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇది ఫ్రెండ్లీ అండ్ బిజినెస్ లైక్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడ క్లియర్గా మాట్లాడుకున్న డిస్కషన్స్ ఏంటంటే యుక్రెయిన్ యుద్ధం, సీజ్ ఫైర్ ప్లాన్. ట్రంప్ డైరెక్ట్గా అడిగాడు కొంచెమైనా సీజ్ ఫైర్ కంటిన్యూ చేయాలని చెప్పి. పుతిన్ May 9th విక్టరీ డేకి తాత్కాలికంగా సీజ్ ఫైర్ ఉంటుందని చెప్పి, అయితే అది జరిగే అవకాశం ఉందని చెప్పి పాజిటివ్ సిగ్నల్స్. కానీ రియాలిటీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు, ఒక సింబాలిక్ పాజ్ అని మాత్రం ఇక్కడ అర్థమవుతోంది. అలాగే ఇరాన్ ఇష్యూ డేంజరస్ గేమ్గా మాట్లాడుకుంటున్న సందర్భం. అమెరికా ఇరాన్ టెన్షన్ కూడా టాపిక్గా మారింది. పుతిన్ ఇరాన్ న్యూక్లియర్ ఇష్యూలో మేము హెల్ప్ చేస్తాం అనేది పుతిన్ ఇచ్చిన ఆఫర్గా మాట్లాడుకుంటే, ముందు మీ యుద్ధాన్ని ముగించండి, యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించండి అంటూ కూడా ట్రంప్ పుతిన్కి చెప్పారనేది ఇటు నేషనల్ మీడియా అండ్ ఇంటర్నేషనల్ మీడియా కోట్ చేస్తున్న అంశం. అంటే ప్రయారిటీ క్లియర్, యుక్రెయిన్ ఫస్ట్, ఇరాన్ నెక్స్ట్. అంటే యుక్రెయిన్ సంగతి మీరు చూడండి, ఆ తర్వాత మీరు నా గురించి మాట్లాడదురు కానీ అర్థం వచ్చేలా మాట్లాడడం. ఇక దీని తర్వాత గ్లోబల్ టెన్షన్స్ అండ్ పొలిటికల్ సిగ్నల్ కాల్లో ఇంకా ఏం మాట్లాడుకున్నారు? మిడిల్ ఈస్ట్ కండిషన్స్ గురించి, అమెరికా రష్యా సంబంధాల గురించి, ట్రంప్పై జరిగిన దాడి గురించి, రీసెంట్గా ట్రంప్పై జరిగిన దాడి గురించి కూడా ఈ ఫోన్ కాల్లో కాన్వర్జేషన్కి వచ్చిందనేది వినిపించే మాట. ఈ కాల్ ఎందుకంత ఇంపార్టెంట్? ఇక్కడ 3 కారణాలు. యుద్ధం తగ్గే సిగ్నల్ ఇస్తుందా అంటే సీజ్ ఫైర్ మాట మొదటిసారి కాదు ఇది, కానీ ఇప్పుడు డైరెక్ట్ లీడర్ లెవెల్ పుష్ అనేది. అంటే అటు ట్రంప్ ఇటు పుతిన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అనేది ఒక అడుగు ముందుకు పడినట్టు. అండ్ దాంతోపాటు మధ్యలో EU యుక్రెయిన్ లేకుండా డిస్కషన్ జరగడం, ఇది కాంట్రవర్షియల్ మూవ్ అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. 2 పెద్ద యుద్ధాలు ఒకేసారి డిస్కషన్కి రావడం, ఒక కాల్ గ్లోబల్ బ్యాలెన్స్కి కీలకంగా మారింది. ఇది పీస్ కాల్ అయితే కాదు, ఇది స్ట్రాటజీ కాల్. పుతిన్ ఏం చేస్తున్నాడు? సింబాలిక్ సీజ్ ఫైర్ ఆఫర్ ఇచ్చి ప్రెషర్ని తగ్గించుకోవడం అనేది జరుగుతున్న చర్చ. మిడిల్ ఈస్ట్లో ఏం జరుగుతోందనేది ఆబ్వియస్లీ డిస్కషన్కి వచ్చిన క్రమంలో ట్రంప్ ఏం చేస్తున్నాడు అనేది వినిపించే మాట. మీడియేటర్ రోల్ బిల్డ్ చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడా? నేనే వార్ ముగిస్తా అంటూ ఒక నేరేటివ్ని ఇక్కడ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? అయితే గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుకుంటే యుక్రెయిన్ సైడ్ కాషియస్గా ఉంది. వెంటనే నమ్మే ప్రసక్తి కనిపించడం లేదు. వాళ్ళు క్లారిటీ కావాలంటోంది. అంటే కాల్ జరిగిందంటే డీల్ ఫైనలైజ్ కాలేదన్నమాట. కానీ సింపుల్ ఫోన్ కాల్ అయితే కాదు ఇది. ఇది వార్ పాస్ కావాలా లేకపోతే ఇంకా ఎస్కలేట్ అవుతుందా అన్న దాని మధ్యలో ఉన్న కీలకమైన సిగ్నల్. ఇప్పటి స్టేటస్ ఏంటి అని మాట్లాడుకుంటే ఇది ఒక సీజ్ ఫైర్ ప్రపోజల్ ఉంది, కానీ అగ్రిమెంట్ లేదు, గేమ్ ఇంకా కంటిన్యూ అవుతుంది అనేది ఇక్కడ క్లియర్గా మనకి సింబాలిక్గా కనిపిస్తున్నమాట. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఏమేమంటున్నారు, ఇది దాదాపుగా చాలా రోజులు అయిపోతుంది. ఫ్యూయల్ రేట్లు పెరిగిపోతున్నాయి, ప్రపంచం మీద భారం పడుతుంది. అందుకే ఇద్దరి కాన్వర్సేషన్ చాలా 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 కీలకంగా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీళ్ళిద్దరి మధ్య బుధవారం ఇద్దరు నేతలు, 20 నేతలు కూడా మిడిల్ ఈస్ట్ పరిస్థితుల మీద అలాగే జియో పొలిటికల్ సిచ్యువేషన్ మీద మాట్లాడుకున్నారు. దాదాపుగా గంటన్నర పాటు జరిగింది వీళ్ళ డిస్కషన్. డైరెక్ట్ టాక్స్ యుద్ధం మొదలైనప్పటి నుంచి, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నది వెరీ ఫస్ట్ కాన్వర్సేషన్. మార్చి నుంచి చూసుకుంటే, అంటే ఫిబ్రవరి 28 నుంచి చూసుకున్నా కూడా. అయితే క్రెమ్లిన్ అంటే రష్యా ఏముంటుంది, యూరీ ఉషకోవ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక రష్యా వర్షన్ ఏంటంటే ఇద్దరు నేతలు కూడా డీటెయిల్గా డిస్కషన్ చేసుకున్నారు ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో ఉన్న ఎస్కలేటింగ్ సిచ్యువేషన్ మీద. అండ్ ఇది రష్యా ఏముంటుంది, ఇరు దేశాధినేతలు కూడా పర్టికులర్ అటెన్షన్ పే చేయడం జరిగింది
ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ రిగార్డింగ్ ఇరాన్కి సంబంధించి అలాగే పర్షియన్ గల్ఫ్లో ఈ పరిస్థితుల మీద ఇరువురు నేతలు కూడా